రేషన్ దుకాణాలలో బియ్యం నిలువలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రేషన్ షాపుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఎక్కువ నిల్వ ఉంచుకోలేకపోతున్నారు. ఫలితంగా వచ్చిన స్టాక్ అయిపోవడంతో రేషన్ డీలర్లు నో స్టాక్ బోర్డులు పెడుతూ ఉన్నారు. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ లబ్ధిదారులు గంటల తరబడి దుకాణాల వద్ద వెయిట్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం నిల్వలు ఖాళీ అవ్వడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు అయితే డీలర్లు. అయితే మొత్తం ఏదైతే 3 నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ ఇవ్వదలుచుకున్నారో అక్కడ రేషన్ షాప్కు సంబంధించి సరైన స్థలం లేక వచ్చే బియ్యాన్ని మాత్రం అప్పుడు ఎంబడెంబడి పంపిణీ చేస్తుండడంతో నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా రేషన్ షాపుల్లో అయితే నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ ఒకేసారి 3 నెలల పంపిణీ 3 నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేయడం లబ్ధిదారులు కూడా కాస్త డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఏదైతే ఈ సన్న బియ్యం పంపిణీకి సంబంధించి కూడా ఎక్కువ మంది వస్తుండడంతో గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్నారు. అదేవిధంగా ఈ షాపుకు సంబంధించి ఆయా షాపులకు సంబంధించి కూడా బియ్యం నిల్వ చేసుకోవడానికి సరైన స్థలం లేకపోవడంతో డీలర్లు కూడా దుకాణం కెపాసిటీకి సంబంధించి తగ్గినంత మాత్రమే నిల్వలు మాత్రమే గోదాం నుంచి డ్రా చేస్తూ వస్తున్నారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి 3 నెలలకు కూడా ఒకేసారి బియ్యం పంపిణీ చేయడంతో డీలర్ చాలా మంది కుటుంబాలకు మొత్తం మీద డిమాండ్ పెరిగింది. అయితే ఇలా నో స్టాక్ బోర్డు చూసి అయితే చాలా మంది లబ్ధిదారుల కుటుంబాలు అయితే ఆందోళన చెందుతాయి. ఏదైతే ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తుండడంతో మొత్తం ఈ బియ్యంకు సంబంధించి కూడా చాలా మంది గంటల తరబడి లైన్లో వేచి చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రం ఒకేసారి 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఏదైతే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఆగస్టు, జూలై, జనవరి, జూన్ 3 నెలలకు సంబంధించి కూడా ఒకేసారి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఏదైతే గత ఏప్రిల్ వరకు కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేశారో ఈ మే నెల నుంచి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులకు కూడా సన్న బియ్యం సంబంధించి చాలా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే 3 నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ పంపిణీ చేయడంతో పబ్లిక్ కూడా ఒకేసారిగా వచ్చి గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఎక్కువగా బియ్యం తీసుకోవడంకి లైన్లో రావడంతో ఈ బియ్యం నిల్వలు కూడా సరిగ్గా ఉండడం లేదు. ఏదైతే షాపులకు సంబంధించి కూడా చిన్న షాపులు ఉండడంతో ఆ షాపులలో కూడా కొద్ది మొత్తంలో నిల్వలు మాత్రమే ఉంటున్నాయి. అదే ప్రభుత్వానికి సంబంధించి కూడా వచ్చే వెహికల్కి వచ్చే గోదాంకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి జాగా లేకపోవడంతో స్థలంకి సంబంధించి ఆ స్థలంలో ఎంతవరకు అయితే బియ్యం పడుతుందో ఆ బియ్యాన్ని మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. ఆ వచ్చిన బియ్యాన్ని ఎంబడే లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తుంది. మొత్తంగా గ్రేటర్ పరిధిలో మొత్తానికి సంబంధించి కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఎన్ని షాపులు అయితే ఉన్నాయో ఆ షాపులకు సంబంధించి కూడా వచ్చిన బియ్యాన్ని ఎంబడెంబడి పంపిణీ చేస్తుండడంతో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.